ఉదయకాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, గొప్ప దేవుడా, మీకు వందనాలు నాయనా. స్తుతులు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అయా, గడిచిపోయినటువంటి నిన్నటి రాత్రి కాలమంతను కూడా మీ రెక్కల చాటున, మీ కృపా హస్తముల చాటున మమ్మల్ని భద్రపరిచారు. మాకు క్షేమమును, రక్షణను దయచేశారు. మంచి నిద్రను మా అందరికీ అనుగ్రహించారు. మీకు వందనాలు నాయన, స్తుతులు. ఈ ఉదయకాలాన్ని చూడలేక అనేక మంది గతించిపోయారు. అయినప్పటికీ మీ బిడ్డలమై ఉన్న మా అందరి ఎడల మీ కృప చూపించి మరొక రోజులో మమ్మల్ని సజీవులుగా ప్రవేశపెట్టినందుకు మీకే లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అని రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనంలో ఈ వాక్యం సెలవిస్తున్న రీతిగా, అవునయ్యా, మీరు ఈరోజు మా పక్షముగా, మా వైపుగా ఉండంగా మాకు ఈరోజు విరోధి ఎవరు ఉండరు, ఉన్నా వారు వర్ధిల్లరు నాయన. అదే విశ్వాసం మేమందరము ఈరోజు కలిగి ఉండుటకు సహాయము దయచేయండి అయా. మేము ఒంటరి వారమైనప్పటికీ, అధికారము లేని వారమైనప్పటికీ, బలము లేని వారమైనప్పటికీ, జ్ఞానవంతులము కాకపోయినప్పటికీ, సర్వము ఎరిగిన దేవుడవు, సజీవుడవు, సర్వోన్నతుడవు, లోక సృష్టికర్తవు తండ్రి. నీవు మా పక్షంగా ఉంటుండగా మేము అన్నిటిలోనూ తండ్రి వర్ధిల్లుతామని, ఏ ఆటంకం వచ్చినా దానిని దాటుకొని ముందుకు వెళ్ళగలము అని మాకు ఈ లేఖనము ద్వారా ధైర్యము దయచేసినందుకు వందనాలు. ఎంతో మంది బిడ్డలు విశ్వాసంతో ఈ ఉదయకాలాన ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారు. వారి యొక్క రోజును ఈ ప్రార్థనతో ప్రారంభిస్తూ ఉండంగా బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి నాయనా. వారు తండ్రి ఈరోజు ఏమైతే అనుకుంటూ ఉన్నారో ఆ కార్యములు అన్నీ కూడా సఫలపరచండి ప్రభువా నాయనా. బిడ్డలు ఆశగొని ఉంటుండగా ఆశగొని ఉన్న ప్రాణమును తృప్తిపరచండి. ప్రణాళికలలో మీరు తోడై ఉండండి. ఎవరైతే వారికి అడ్డుగోడలుగా ఉన్నారో, ఏ పరిస్థితులైతే వారిని ఈరోజు ఆపుతూ ఉన్నాయో అన్నిటినీ తండ్రి తొలగించి వారి మార్గములను సరళము చేయండి తండ్రి. ఆగిపోయిన కార్యాలు కూడా నూతన పరచండి. క్రొత్తగా మీ కృపను బట్టి ఈరోజు పనులు ప్రారంభిస్తూ ఉన్నారు. ఆ యొక్క ప్రతి పనిని, ఆ ప్రతి శుభకార్యమును కూడా ఆశీర్వదించండి ప్రభువా నాయనా. చేస్తున్నటువంటి ఉద్యోగ వ్యాపార పరిచర్యలను నూరంతలుగా దీవించండి తండ్రి. అదే రీతిన ప్రయాణముల విషయంలో కృప చూపించండి, రక్షణ దయచేయండి. అపాయము, ప్రమాదము బిడ్డ దరికి రాకుండా, చేరకుండా సురక్షితముగా ప్రయాణించుటకు సహాయము దయచేయండి తండ్రి నాయనా. ఆర్థిక కష్టాలు, అనారోగ్య సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, అశాంతికరమైన పరిస్థితులు ఏ బిడ్డకు ఈరోజు రాకుండా వారందరినీ కూడా వారి వారి కార్యాలలో దృఢపరచండి. ఆర్థికంగా ఆదుకొనండి. సమాధానముతో, ప్రశాంతతతో వారిని నింపండి. మంచి ఆరోగ్యం ఇచ్చి ఈరోజు నడిపించండి తండ్రి. ఆకలి బాధలు ఎవరికి లేకుండా సహాయము దయచేయండి ప్రభువా. రిపోర్ట్స్, చెకప్స్, ఆపరేషన్స్, డెలివరీస్ అన్ని విషయాల్లో కూడా మీరు తోడై ఉండమని నాయనా, వారికి అనుకున్న రిపోర్టు కలిగి ఉండే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. రిజల్ట్స్ విషయంలో, ఎగ్జామ్స్ విషయంలో, ఆ ఇంటర్వ్యూస్ విషయాలలో కూడా మీరు సహాయము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం. ఈ లోకమాయలో ఎవరు పడిపోకుండా, అపవాది వేస్తున్న ఉచ్చుల్లో ఎవరూ చిక్కుబడకుండా వాక్య జ్ఞానము దయచేయండి తండ్రి. గృహముల యందు ఒంటరిగా ఉంటూ ఉన్నారు. ఏ దుష్టుడి కన్ను బిడ్డలపైన పడకుండా క్షేమముగా వారు ఈ రోజంతను ఉండడానికి సహాయము దయచేయండి. మీ మాట్లాడుతున్న మాటలు, మా తలంపులు, మా నడవడిక, మా ప్రవర్తన అన్నీ కూడా అయా మీ నామాన్ని మహిమపరచడానికి, మీ నామాన్ని ఘనపరచడానికి కృప చూపించండి నాయనా. ఈ రోజున మమ్మల్ని మేము ఇంకా సరి చేసుకోవాల్సిన విషయాలుంటే
వాటిలో సరిచేయబడుటకు, సాక్ష్యము కాపాడుకున్నటకు, అనేకులకు ఆశీర్వాదకరంగా, మీ నామానికి మహిమకరంగా మా జీవితాలు ఉండుటకు సహాయము దయచేయండి ప్రభువా. తండ్రి, మీరిచ్చిన ఈ విలువైన సమయాన్ని వ్యర్థమైన వాటికి ఇవ్వకుండా ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకునే కృప దయచేయమని తండ్రి, ఈ కృపను బట్టి నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. వారిని, వారి కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించండి అయా. మేము కూడా నోరు తెరిచి కొందరికైనా మీ యొక్క వాక్యాన్ని ప్రకటించి రాజ్యవ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత మాకును దయచేయమని మహిమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.